ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామ శివార్లో వెలసిన శ్రీ అంకాలమ్మ దేవత జాతర ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ జాతర ఉత్సవాలలో వేలాది మంది భక్తాదులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డెం చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ మహాదేవత అంకాలమ్మ దేవత మహత్యం ఏమిటంటే, ఎవరు ఏ కార్యక్రమాలైనా తను అనుకున్నది జరిగే విధంగా ఒక నమ్మకం ఉంది. అంకాలమ్మ తల్లిని అనుకుంటే అవన్నీ నెరవేరుతాయనేది ఒక ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతో అన్ని నలుమూల జిల్లాల నుంచి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అందరూ దాతల సహాయంతో ఈ గుడి కట్టడం జరిగింది. ప్రత్యేక విధంగా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. 24 సంవత్సరాలు అయిందో 300 సంవత్సరాలు అయిందో ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. ఇది 14 సంవత్సరాలు అయింది. ఈ గుడి కూడా అప్పుడు చిన్న గుడి ఉండేది, దాన్ని తీసి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసినాం. అదే దేవతనే, వేరే శిల లేకుండా అదే దేవతను పునఃప్రతిష్ఠి ఆలయంలో ప్రతి భక్తుడు కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. సహకరిస్తే గ్రామంలోకి కూడా పోయి గ్రామంలో కూడా తిప్పేదానికి అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరు చెప్పండి. అంకాలమ్మ తల్లి అంకాలమ్మ దేవత కమిటీ సభ్యులం రెడ్డెం చంద్రశేఖర్ రెడ్డి, ఈ గ్రామ ఆలయ కమిటీ సభ్యులు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.